రైట్. రాజు గారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఆడదాని వల్ల రాజు రాజ్యాన్ని కోల్పోయారనేది పాత చరిత్ర సార్. ఎన్టీఆర్ గారుకి లక్ష్మీపార్వతి గారు స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఈమె చేశారనేది ఈమె మీద ఆరోపణ. మొగుడిని వదిలేసి వచ్చినామో ఈమె తీసుకొచ్చి పిచ్చివాడు మాకండి, పిచ్చివాడు వాగమాక. రాజు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఏం మాట్లాడతావు నువ్వు? మీరంతా మత్తిచ్చే ఒక పెద్ద నాయకుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో మీకు తెలీదా? ఏం మాట్లాడతావు? అటు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకులా, వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి? రేపు నీ ఇంట్లో ఇట్లాంటి జరగని ఏమైనా గ్యారంటీ ఇస్తావా? బుద్ధి ఉండాలి అట్లాంటివి మాట్లాడటానికి. అర్థవంతంగా మాట్లాడండి, తప్పు లేదు. కానీ పిచ్చివాడు అయితే నేనైతే ఈ ఆవిడ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా సరే నేను పొరపాటును కూడా ఒప్పుకోను. అది చాలా తీవ్రమైన ఖండిస్తున్నాను. నువ్వు చాలా నీచంగా మాట్లాడావు. ఇంకంతకంటే తిట్టడానికి నా సభ్యత సంస్కారం అడ్డం పడుతున్నాయి కాబట్టి నువ్వు మాట్లాడుకో. ఇక మరి 10 మందితో డ్యాన్సులు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ కింద లెక్క, నీ లెక్కన ఏం మాట్లాడతావా? రైట్. లక్ష్మీపార్వతి గారు, ఎందుకండి ఎన్టీఆర్ గారు ఎంత విశాల హృదయంతో తన అమ్మాయికి, లాస్ట్ అమ్మాయికి మొదటి భర్తతో విడాకులు ఇప్పించి రెండో వివాహం చేశారు కదా. అదే విధంగా ఈ రోజు ఎన్టీఆర్ గారి కుమారులు, కూతుళ్ళు అందరికి దాదాపుగా రెండో వివాహాలే జరుగుతున్నాయండి. పురంధరేశ్వరి గారి కూతురికి అంతే, అంటే ఎన్టీఆర్ గారి మనవరాళ్ళకి. అదేవిధంగా ఈయన సాయి కృష్ణ కూతురికి కూడా ద్వితీయ వివాహమే జరిగింది. తర్వాత పురంధరేశ్వరి గారి అమ్మాయికి ద్వితీయ వివాహం చేశారు. అదేంటి, కుటుంబంలో ప్రాబ్లం వచ్చినప్పుడు విడాకులు తీసుకొని వాళ్ళ ఇష్టం. అది ఎన్టీఆర్ గారు నేను విడాకులు తీసుకున్నాను, ఆయన భార్య చనిపోయి 12 ఏళ్ళు అయింది, అందువల్ల మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఎందుకండి బాధ అంతా కూడా. ఇలాంటి నీచులు ఎప్పుడు ఉంటానే ఉంటారు. వాళ్ళ కుటుంబంలో జరగట్లేదా? బేసిక్ గా వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ చుట్టుపక్కల జరగట్లేదా? వాళ్ళ అమ్మాయికో వాళ్ళ చెల్లెలకో ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళు చెయ్యరా మంచి మనసుతో అమ్మాయి జీవితం, అది వేరే విషయం అండి. అది మీ ఇష్టం అండి, ఎవరి హక్కు వాళ్ళది. అంటే ఇప్పటికి కూడా ఇటువంటి కుసంస్కారులు ఈ సమాజంలో ఉన్నారు. వీళ్ళే మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం అనమాట. 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నాయకులేమో వీళ్ళకి చాలా నచ్చుతూ ఉంటారు. గొప్పవాళ్ళు కాదు. స్వయంగా ఒక ఆయన పేరెందుకు కానీ ఒక ఆయన భార్య నా ఎదురు కానీ ఇంకోళ్ళని తీసుకొచ్చి చేసే కాపురం చేశాడని చెప్తే ఆయన చాలా మహానాయకుడు అంటున్నారు. మరి అది ఎట్లా? అదే కదా. అది ఇప్పుడు వాళ్ళ తప్పు కానప్పుడు వీళ్ళు మీద ఎట్లా తప్పు అవుతుందనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. హరికృష్ణ గారు భార్య ఉండగానే ద్వితీయ వివాహం చేసుకుంటే ఎన్టీఆర్ గారు ఆమోదించారు. ఆయన హీరో, అప్పుడు హరికృష్ణ హీరో. ఆడవాళ్ళు చేస్తేనేమో దోషం, మగవాళ్ళు చేస్తేనేమో హీరో. ఏంటి అనవసరంగా మీరు అనేక విషయాలు బయట పెట్టించి మీరు గబ్బు పడతారు. అట్లాంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళమాకండి మిత్రమా. నాకు మీ మీద మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నిజాయితీగా మాట్లాడి ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ పచ్చి ఏమంటారు, మీ ఆడవాళ్ళనే మీరు అప్రదిష్ట పాలు చేసే విధంగా మీరు మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నాను.